సార్ మీ పేరు? రాజు. సార్ ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఎన్డీఏ కూటమికి? సీట్లు ఎన్డీఏ కూటమికి ఎన్ని వస్తాయో చెప్పలేను కానీ ఆంధ్రాలో మాత్రం జగన్ వస్తారు. జగన్ సీఎం అవుతారు. జగన్ సీఎం అవుతారు. ఎందుకు సార్ మళ్ళీ జగన్ సీఎం అవడం కారణం? ఆయన చేసిన పథకాలు ఇవన్నిటిని బట్టి జగనే వస్తారు. అభివృద్ధి లేదని చెప్పేసి ప్రజలైతే చాలామంది అంటున్నారు కదా. అంటారండి. ఇప్పుడు ఎవరు ఎంత అభివృద్ధి చేసినా ఆపోజిషన్ అయితే అంటారు కదా. అట్లానే రాజధాని విషయంలో పోలవరం రాజు విషయంలో మాట తప్పేసి అని చెప్పేసి అయితే చాలామంది టైం పడుతుంది కదా. టైం పడుతుంది కదా. వచ్చే 5 సంవత్సరాలే చేసిండు. ఒకటి ఆమె చేసిండు కదా. అయితే అది కూడా అయితే టైం పడుతుంది. కానీ సార్ మీకేమనిపిస్తుంది? అయితేనండి నేను చెప్తాను ఒక విషయం ఏంటంటే యాక్చువల్గా రాజకీయాలుగా ఎన్ని పార్టీలు ఉన్నా ఎన్ని గ్రూపులు ఉన్నా మేమంతా ఒకటే. లోపల మేమంతా కలిసే ఉంటాం, కలిసే పనులు చేస్తాం. అయినప్పుడు కూడా ప్రతి ఒక్క విషయానికి మనకి రెచ్చగొట్టే వాళ్ళు వెనకాతల నుంచి ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకొని ప్రతి విషయానికి ముందుకు దూసుకుంటూ పోతున్నాం. మనస్ఫూర్తిగా చెప్పాలంటే జగన్ చాలా మంచివాడు. ఆయన చిన్న పిల్లవాడైనా రాజకీయంగా చాలా ఎదిగాడు. తండ్రి పాలనలోనే ఆయన శక్తి ఉంది, గుణశక్తి ఉంది, మాట్లాడే కెపాసిటీ కూడా ఆయనకు ఉంది. అందుకోసం నేను తెలియజేస్తున్నాను, అంతా కలిసే ఉందాం. రాజకీయంలోని ఏది కరెక్టో దాన్నే మనం సపోర్ట్ చేస్తూ ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఎన్డీఏ కూటమి గురించి ఏం చెప్తారు సార్? అది అన్నగారు చెప్పేశారు కాబట్టి ఇంకా నేను అదే చెప్పాలి. మరి చెప్పిందో చెప్పకూడదు కాబట్టి మీరు ఆలోచించాలి. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎన్డీఏ కూటమిలో పోటీ చేస్తున్నారు. మనకి లోకేష్ గారు వచ్చి మంగళగిరి, జగన్ గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు. అసలు ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అందరూ కలిసి తిరుగుతున్నారు కానీ ప్రజలు డిసైడ్ అయిపోయారు తెలుగుదేశానికి వేయాలని చెప్పి. ప్రజలు ఏకపక్షంగా ప్రజల్లో ఉంది అది. ఇప్పుడు ఎన్డీఏతో స్నేహితం చేశామా, తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్తో స్నేహితం చేశారు, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేయాలని ఉన్నారు. ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఏ ఇబ్బంది లేదు. ప్రచారాలు జరుగుతున్నాయి. సరే ఇండివిజువల్గా తిరుగుతున్నారా, అందరు కలిసికట్టుగా తిరుగుతున్నారా, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజలు మట్టుకు తెలుగుదేశానికి వేయాలని ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏపీలో 120 నుంచి 130 సీట్ల వరకు రావచ్చు పక్కా నేను అనుకుంటున్నాను. లోకేష్ గారు మంగళగిరిలో ఈసారి గెలుస్తారంటారా? మీరు ఏం అడుగుతారండి? మీరు ఇలాగా ఎందుకు అడుగుతారో అర్థం కాదు. ఎందుకు గెలిచారండి? ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈసారి. నాయకుడినే గెలిపికపోతే ఎవరిని గెలిపిస్తారండి చెప్పండి. మీరు మీడియా వాళ్ళు అడుగుతూనే ఉంటారు ఇట్లా, లోకేష్ గారు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గెలుస్తారా? ఎందుకు గెలిచారండి? ఈసారి ఆ ప్రజల్లో మార్పు కావాలని ఆ ఉత్తేజంతో ఉన్నారు ప్రజలు. జగన్ గారిపై దాడి ప్రతిపక్ష పార్టీలో చేశారని చెప్పేసి ఆయన అయితే మళ్ళీ ఇవన్నీ తప్పులండి. ప్రతిపక్ష వారు ఇప్పుడు కామన్ ఒక ప్రజా మనం ఏదన్నా ఒక మీటింగ్ జరిగేటప్పుడు ఎందరో వస్తారు మీటింగ్కు, ఎవరెవరో ఏదో జరుగుతాయి. దాని మాత్రాన మీరు వేశారు మేము వేశారు, ఇవన్నీ అపవాదులు, అనవసరంగా కల్పించే మాటలు ఇవి తప్ప ఏమి ఇవన్నీ ఆధారం లేని మాటలు. ఎలక్షన్ ట్రెండ్, అవును ఎలక్షన్ ట్రెండ్కు ఇవన్నీ కామన్ నడిపిస్తారు. పోయినసారి జరిగింది కాబట్టి ఈసారి కూడా అలా జరిగిందని ప్రజలందరూ అనుకుంటారు. అదే ఇప్పుడు మేము 120 నుంచి 130 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాము. ఇంకా వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి మీరే ఊహించాలా. వాళ్ళకి వస్తే ఒక 40 నుంచి 45 సీట్లు వస్తాయని కనపడుతుంది మాకు. ఈ మెజార్టీలు చెప్పలేమండి. అప్పుడే గెలుపు పక్కా గెలుపు ఉంటుంది. మెజార్టీ చూద్దాం. గాలి వచ్చింది, మా గాలి నడుస్తుంది. ఇప్పుడు బాగా ఊపు ఉంటే ఎక్కడికో పోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మెజార్టీస్. గాలి ఇప్పుడు తెలుగుదేశం గాలి కానీ ఆ రోజు బాగుంటే మాది యాక్చువల్ ప్రజల్లో గాలి ఉంది. ఇప్పుడు ఏదో అనుకుంటారు అందరూ దీనివలన, ఈ పథకాల వలన. చాలా తప్పు. పథకాలు ఎక్కడికి పోవు. పథకాలు రేపు తెలుగుదేశం వచ్చినా కానీ ఇంకా పథకాలు కంటిన్యూ అవుతాయి. కానీ ఇంకా మా నాయకుడు 6 పథకాలు చెప్పారు, 6 గ్యారంటీలు బ్రహ్మాండంగా మా నాయకుడు ముందుకు తీసుకెళ్తానని మాకు ఫుల్ నమ్మకం ఉంది. ప్రజలు కూడా నమ్ముతున్నారు. ప్రజలు కూడా ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు హర్షించడం లేదు. ప్రజలు అన్నీ చూశారు, మార్పు కోరుకుంటున్నారు. ఈసారి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రజల్లో ఈ 15 డేస్లో ఈ 1 మంత్లోనే ప్రజల్లో ఏదో మార్పు వస్తుందనుకోవడం చాలా తప్పు.
ప్రజలు డిసైడ్ అయిపోయారు. గవర్నమెంట్ మారడం ఖాయము, తెలుగుదేశం రావడం ఖాయము. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాలంటీర్లకు 10,000 శాలరీ జీతం చేయడం పెంచడం ఎలా చూడాలంటారు సార్ దాన్ని? అంటే ఇప్పుడు అది ఒక గవర్నమెంటు, సరే ఎవరైనా ఉండొచ్చు, తెలుగుదేశం అధికారంలో ఉండొచ్చు, మా తెలుగుదేశం అధికారంలో ఉండొచ్చు, వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండొచ్చు. ఒక సిస్టంలో ఒక గవర్నమెంట్ జాబ్ అనేది క్రియేట్ చేశారు ఎవరికి, వాలంటీర్స్ అనే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా తిరిగి మా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసి వాళ్ళకు ఒక గౌరవప్రదమైన వేతనము ఇవ్వాలని చెప్పి అలా ప్రకటించడం జరిగింది. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. వారికి రేపు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు మంచి జీతం ఇచ్చి వాళ్ళను మంచి ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారని మాకు అనుకుంటున్నాము. సరే, ఏపీలో ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈటెక్కేసిన రాజకీయాలు అందరూ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్డీఏ కూటమిగా ఒక పక్క ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. అసలు మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎన్డీఏ కూటమికి మళ్ళీ ఒకవేళ ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారు అయితే అసలు వచ్చే ఛాన్సే లేదండి. ఎంతసేపటికి బటన్ నొక్కుడు ఇవ్వటమే కానీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భూములు కూడా వాళ్ళు మర్చిపోవాల్సి వస్తుంది. అన్నిటికీ ఆయన పేరు మీద ఆయన ఫోటోలు వేసుకోవటం, అది ఈ మధ్య కొత్తగా డ్రోన్ సర్వేలు అని పెట్టారు. ఆ డ్రోన్ సర్వేలు అన్నీ కూడా ఎట్లా తప్పులు తడకలుగా ఉన్నాయి. వాటిని సరిదిద్దాలంటే ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. దానికి ఒక ప్రాసెస్ అంటూ లేదు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. మరలా భూములు కూడా విలువలు తగ్గిపోయి, మనుషులు విలువలు తగ్గిపోయినాయి. ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇదివరకు ఆత్మగౌరవం కోసం పోరాడారు. ఇప్పుడు ఎక్కడ చూసినా, హైదరాబాద్లో ఏ పార్కులో చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని హేళనగా, జోక్గా మాట్లాడుకుంటున్నారు. ఇది తీరా బాధాకరం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉచితాల గురించి కాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించి కంపల్సరీగా ఎన్డీఏని గెలిపించాల్సిందిగా కోరుచుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు సార్. ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? ఆయన మంచి భారీ మెజార్టీతో గెలవచ్చండి. అలాగే లోకేష్ గారు మంగళగిరిలో ఈసారి విన్ అవుతారండి. లోకేష్ గారు కంపల్సరీగా గెలుస్తారండి. ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఎన్డీఏకి? ఎన్డీఏకి దాదాపుగా 125 సీట్లు రావచ్చండి. కేసీఆర్ గారు నేను మన ఒక లైవ్లో స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్, మళ్ళీ జగన్ గారి అధికారంలోకి వస్తారని. అది ఎలా తీసుకోవాలి సార్ మనం? కేసీఆర్ గారికి ఎంతసేపటికి జగన్ గారు అంటే ప్రేమ కాబట్టి కేసీఆర్ గారికి ఆయన గెలవాలని కోరుకుంటారు. ముందు ఆయన గెలిస్తే కదా ముందు ఆయన పక్కన ఆయన గెలవడానికి. ఆయనంతా ఇప్పుడు కేసీఆర్ గారి వాయిస్ అంతా ఇప్పుడు రివర్స్ ట్రెండ్లో నడుస్తుంది. కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారంలోకి వస్తే వాలంటీర్లు శాలరీ డబల్ చేస్తానని చెప్పేసి 10,000 చేస్తానని చెప్పేసి దీన్ని ఎలా చూడాలంటారు అసలు? నిజమైన వాలంటీర్లు, నిజమైన ప్రజలకు సేవ చేసే వాళ్ళకి జీతాలు పెంచడంలో తప్పు లేదు. జగన్ గారికి అయితే ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారికి దాదాపుగా 20 సీట్లు 30 సీట్ల కంటే లోపే రావాలండి. అలాగే సొంత ఫ్యామిలీ ఆయన వ్యతిరేకిస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో తన చెల్లి అయితే ఉంది, ఆమెను పట్టించుకోలేదు, ఆమె అయితే కామెంట్లు చేస్తున్నారు. అదంతా ఒక పొలిటికల్ డ్రామా అండి. అసలు ఆ కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకోవటం తక్కువ అండి. లాస్ట్ టైం చూసుకోవచ్చు మన ఎలక్షన్స్ దాంట్లో కోడిగత్తి డ్రామా అని, ఇలా బాబాయ్ హెచ్ అని, ఇప్పుడు చూస్తే రాయి తగిలిందని ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేశారని చెప్పేసి ఆయన అయితే మళ్ళీ బాగుపోతున్నారు కదా సార్. మళ్ళీ దీన్ని ఎలా చూడాలంటారు ఒకసారి? ఇవన్నీ పొలిటికల్ డ్రామాలండి. ఎంత పొలిటికల్ డ్రామా, జస్ట్ ఆ గులకరా చేస్తే దానికి పెద్ద ఆపరేషన్ చేసినట్లుగానో ఏదో చేసినారు కదా, అదంతా డ్రామా. దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్డీఏ కూటమి అయితే అధికారంలోకి వస్తారని మీరు కోరుకుంటున్నారు? కంపల్సరీగా రావాలండి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే రావాల్సిందే. హైదరాబాద్లో ప్రతి పార్కులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి హేళనగా మాట్లాడుకున్నారు. ఇది ముందు ఆలోచించండి అందరూ. తెలంగాణ ఉంటూ కూడా తెలంగాణ గురించి మాట్లాడుకోరు, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి పార్కుల్లో హేళనగా మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఏపీ ఎలక్షన్స్లో మోస్ట్లీ కూటమి గెలిచే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఒక అలయన్స్గా వస్తున్నారు కాబట్టి. ఎలక్షన్ అర్థమెటిక్ ప్రకారం వాళ్ళకందరికీ ఇంతకుముందు కలిసి పోటీ చేయలేదు కాబట్టి ఓడిపోయినట్టున్నారు. ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఈసారి కలవడానికి అవకాశం ఉంది. సో ప్రజలు కూడా ఏదైతే కలయిక ఉందో ఆహ్వానిస్తున్నారని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అవును, తప్పకుండా మంచి మెజార్టీతోనే గెలుస్తారండి. తప్పకుండా మంచి మెజార్టీతోనే గెలుస్తారు. ఆల్మోస్ట్ ఒక 30-35 సీట్స్ రావచ్చు. జనరల్ టాక్ వచ్చేసి పబ్లిక్లో అయితే ఇంతవరకు అభివృద్ధి అనేటువంటిది అయితే జరగలేదని ఈవెన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే
పైసలు అయితే పంచుతున్నాడు, సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. సో సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైతే అందుతాయో వాళ్ళు ఓట్లు వేసినా కూడా నేను గెలుస్తాను కదా అన్నటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు. బట్ మనం ఇంతవరకు ఒక ట్రాక్ రికార్డు తీసుకుంటే సంక్షేమ పథకాలు ఎవరైతే అమలు చేశారో వాళ్ళు మాత్రమే గెలవడానికి అవకాశం లేదు. సో ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు చేశాడు, అంతకంటే ముందు కూడా చాలామంది చేశారు, కానీ ఓడిపోయారు. సో అభివృద్ధి ఫలాలు కూడా అవసరము అనేటువంటిది ప్రజలు ఆలోచిస్తున్నారని అనుకుంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాలంటీరు టీడీపీ ఎన్డీఏ కూడా అధికారంలోకి వస్తే వాలంటీర్ శాలరీ 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పారు. దీన్ని ఎలా చూడాలంటారు మీరు? వాలంటీర్ శాలరీ పెంచడం మంచిదే కదా. సో వాలంటీర్ వర్క్ యాక్చువల్గా బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది చాలా బాగుంది. బట్ వాళ్ళతో చేపించే పనులే బాగలేవు అనేటువంటిది అనుకుంటున్నాం. బట్ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. అది ఎవరు పెట్టినా, జగన్ పెట్టినా, ఎవరు పెట్టినా దాన్ని మెచ్చుకోవాల్సింది. అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే కమెంట్ చేశారు మొన్న, మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారు ఏపీలని. దీన్ని ఎలా చూడాలంటారు మీరు? ఆయన రావడం ఈయనకి ఇష్టం కాబట్టి అంటుండొచ్చు, అంతే కదా. ఆయన వస్తే బాగుంటుందని ఆయన అనుకుంటాడు. సో ఆయన చెప్పిన ఆయన కూడా అన్నాడు నేనే ఈసారి ముఖ్యమంత్రి అవుతాను. ఆయన కాలేదుగా, ఎవరి అభిప్రాయం వాళ్ళది. సరే, ఆల్రెడీ ఏపీలో అయితే ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. మొత్తం హీట్ ఎక్కేసిన రాజకీయాలు అయితే. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు ఒంటరిగా వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఎలక్షన్? జగన్ నెంబర్ 1 సింహం. జగన్ తిరుగులేదు. ఎంతమంది పవన్ కళ్యాణ్లు కలిసినా, చంద్రబాబు నాయుడు కలిసినా, మహాకూటములు కలిసినా ఆయనకు తిరుగులేదు. ఒక్క సీటు కూడా మహాకూటమికి రాదు. ప్రజలకు ఏం కావాలి, పేదవాళ్ళకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, వితంతువులకు ఏం కావాలి, పెన్షన్లు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకము ఇంటింటికి అందిస్తున్నాడు జగను. ఇంకేం కావాలి అక్కడ? చంద్రబాబు నాయుడు గెలిచిండనుకో సంక్షేమ పథకాలు అన్నీ పోతాయి, వాలంటీర్లు అందరూ పోతారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు, మోసము. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఇవాళ నెంబర్ 1 చేసిండు జగన్మోహన్ రెడ్డి. నెంబర్ 1 ఉన్నాడు. పేద ప్రజలకు ఏం కావాలా? ఈ చంద్రబాబు నాయుడు వస్తే సింగపూర్ని, మలేషియాని, విజయవాడని అమెరికాని చేస్తూ అంటాడు, గుంటూరుని మలేషియాని చేస్తూ అంటాడు. అవన్నీ మలేషియాలు చేస్తే పేదవాళ్ళకు సంక్షేమ పథకాలు ఉంటేనే కదా తిండి, విద్యార్థులకు మళ్ళీ విద్యా దీవెన కానీ ప్రతి ఒక్కటి అందిస్తున్నాడు కదా. హ్యాట్రిక్తో గెలుస్తున్నాడు. నెంబర్ 1 అంటున్నారు, బాగానే ఉంది. 2 సంవత్సరాలు కరోనా తీసినా 3 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. అసలు రాజధాని ఇప్పుడు వరకు తెలియదు కదా. పోలవరం ప్రాజెక్టు కరోనా వల్లనే కొంచెము పోలవరం డీలో పడింది. మనకు కేంద్రం కూడా మా ఏపీకి ఏం సాయం చేయలేదు. అయినా కూడా ఆ కరోనాలో కూడా ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి పోయి డాక్టర్లను పంపించి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు కరోనాలో కూడా అయినా పెన్షన్లు ఆపలే, ఆటో వాళ్ళకి ఆపలే, ప్రతి ఒక్కటి ఏ పథకమైనా ఆపిండా. నెంబర్ 1 చేస్తున్నాడు. అదంటే కేంద్రం హెల్ప్ చేయాలా, ఆ కేంద్రం కూడా హెల్ప్ చేయాలి. అయినా కూడా పోలవరం ఆపకుండా నడిపించుకుంటూనే వస్తున్నాడు. బటన్ నొక్కితే సరిపోదు కదా, అభివృద్ధి ఉండాలని చెప్పేసి ప్రజలు అంటున్నారు కదా. ప్రతి ఒక్కటి బటన్ నొక్కి డైరెక్ట్ సంక్షేమ పథకాలు పేదవాని ఇంటికి అందేలాగానే ఆయన పెట్టిండు, బటన్ నొక్కిండు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చేస్తుండో ఒక ఈ తెలుగు మహిళల దగ్గర వల్ల, తెలుగు ఎమ్మెల్యేల దగ్గర వల్ల మేము పేదవానికి ఏమైనా అవసరం ఉంటే, ఏ జాబ్ అవసరం ఉన్నా, ఏ విద్యార్థికి ఏ ఆపద ఉన్నా ఎమ్మెల్యే దగ్గర వల్ల పథకం తీసుకోలే. ఏదన్నా సంక్షేమ పథకం ఉంటే ఇవాళ డైరెక్ట్ మన ఇంటికే వస్తున్నాయి కదా. ఎమ్మెల్యేలను పక్క పెట్టేసి డైరెక్ట్ అటాక్ జగన్మోహన్ రెడ్డి, పేదవాళ్ళు పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి కదా. మధ్యలో ఏ ఎమ్మెల్యే డీలర్ లేడు కదా, బ్రోకర్లు లేరు కదా. ఎమ్మెల్యేని పక్క డైరెక్టు ఇంటింటికి ప్రతి ఒక్క రేషన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ, మరి ప్రతి ఒక్కటి అవ్వతాతల పెన్షన్లు కానీ, అమ్మ ఒడి కానీ ఎన్నో వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ఇంటింటికి అందించినాడు. ఈ చంద్రబాబు నాయుడు లెక్క విజయవాడని నేను సింగపూర్ని చేస్తాను, మలేషియాని చేస్తాను అనుకుంటూ టైంపాస్ చేయలే కదా ఆయన. ప్రతిరోజు ఆయన ఏనాడు కూడా ఇంటికి నిద్రపోకుండా ప్రతి గ్రామానికి, ప్రతి పథకాన్ని ఏదో ఒక పథకం పేదవాళ్ళకి చేసుకుంటేనే వర్క్ చేసుకుంటే నెంబర్ 1గా ఇవాళ ఇండియాలో నెంబర్ 1 ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి. అది కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ఒక డ్రామా, ఎలక్షన్ ముందు స్టంట్ అని చెప్పేసి అన్నారు. ఎలా చూస్తారు? అది కోడికత్తి డ్రామా. ఆయనకి ఏం అవసరం? జగన్మోహన్ రెడ్డికి రాళ్లతో కొట్టించుకునేంత అవసరం ఏమొచ్చింది? ఆయనకు చిన్న చిన్న చిల్లర పనులు ఆయనకు లేవు ఇప్పుడు. ఆయన ఒక మహానాయకుడు. ఆయన ప్రతి ఒక్క లక్షల మంది ఆయనకు అసలు తిరుగులేదు అక్కడ. ఏదో చిల్లర నా కొడుకు రాళ్ళు కొట్టినంత మాత్రాన ఆయన సింహం వెనక్కిపోదు. సింహం ముందు పోతుంది. రాళ్ళు కొట్టినా ఏ కొట్టినా ఇంకా హ్యాట్రిక్తో గెలుస్తాడు. ఇవాళ మహానాయకుడు చూడు, వాళ్ళ తండ్రి కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాడు.
జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కంటే 10 రెట్లు ఎక్కువ సంక్షేమ పథకాలు చేసినాడు ఆంధ్రలో. ఎవరన్నా ఏమన్నా రాయి కొట్టని ఏలు కొట్టని ఒక్కరన్నా వాడిని రాయి కొట్టిన ఏమన్నా అన్నాడా? వాడిని వేయండి లోపలని వాడిని పట్టుకోండి అని చెప్పేసి ఏమన్నా అన్నాడా? పోనీ ఏమైనా కర్మ వాంది, నా మంచితనం నాది, నేను చేసే పథకాలు నావి, నన్ను ప్రజలు గెలిపిస్తారు, ప్రజలు నా వెంట ఉండరు అని ధీమ తప్ప ఆయన ఏనాడు కూడా నన్ను రాయితో కొట్టినాడని మళ్ళీ వెనక్కి పోయి ఏసీలో వండుకోలే కదా. తెల్లారి మళ్ళీ ప్రచారం మళ్ళీ మొదలుపెట్టినాడు రథయాత్ర. మళ్ళీ యుద్ధానికి సిద్ధం. మళ్ళీ సింహం వెనక్కి పోలేదు కదా. 100% గెలుస్తుంది. వైసీపీ గెలవకపోతే ఆంధ్ర ప్రజలకు తిండికి తిండి ఉండదు, చదువుకునే పిల్లలకు విద్యా దీవెనలు ఉండవు, ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఖాళీగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఒకటి బిజినెస్లు చేసుకుంటే హైదరాబాదు అమెరికాలో సెటిల్ అయిపోతారు వాళ్ళు. ఏపీలో ఈ పవన్ కళ్యాణ్ ఓడు, ఆ చంద్రబాబు నాయుడు ఓడు. పిఠాపురం ప్రజలు మంచితనంతోన హ్యాట్రిక్తో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వేసి మళ్ళీ 175కి 175 సీట్లు రావాలి తప్పకుండా. 100% కూడా రావాలి. హ్యాట్రిక్ జగన్మోహన్ రెడ్డికి హ్యాట్రిక్, సంతోషం, హ్యాపీ. జై జగన్, జై వైఎస్ఆర్. హిందీపురంలో బాలయ్య బాబు రాడు. మా బీసీ, మా కుర్మ మహిళ, మా యాదవ్ వస్తుంది. మా బీసీ మహిళ వస్తుంది. ఈ ప్రతిసారికి ఈసారి ఉండే ఎన్టీ రామారావు మీద అభిమానంతో 2-3 సార్లు గెలిపించినాము. ఈసారి గెలవాడు ఆయన ఎందుకు గెలుస్తాడు ఆయన? మా బీసీ మహిళ నెంబర్ 1 ఇంటి ఊర్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి మాకు ఏం కావాలో అవి ఆమె చూస్తుంది. మంచి మనిషి, మంచి చదువుకుని. అది హిందూపురంగా డోన్. ఓన్లీ వన్ జగను 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 జగను. జగన్ టార్గెట్ చేసేది అయిందా? మీ సిద్ధాంతాలు ఏంటివి? మీ పద్ధతులు ఏంటివి? మీ స్కీమ్ ఏంది? మీరు పెట్టండి. మీది ఏముందో నవరత్నాలు కాకపోతే 18 రత్నాలు తీసుకురండి. మేము చేస్తామని గ్యారెంటీ అండి. గ్యారెంటీ అండి అయ్యా. ఎవరికి గ్యారెంటీ లేదు. చంద్రబాబు నాయుడు చెప్పింది ఏం లేదు. ఇలా ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు ఫ్రీ? 60 లక్షల మందికి ఫ్రీగా ఎక్కడికి వెళ్ళి గ్యాస్ ఇస్తాడైనా? ఏం తెస్తాడు? ఈయననే ఎన్నో లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసినాడని ఇప్పుడే అంటున్నారు. మళ్ళీ ఇవన్నీ ఫ్రీగా ఇస్తే మళ్ళీ అప్పులు కావా అండి? చెవులో పువ్వు పెట్టడానికే చూస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అది బేకార్ అయిపోతుంది. అందరికీ ఆంధ్రప్రదేశ్లో తిండికి తిండి ఉండవు, నీళ్లు ఉండవు. ఆయన గెలిస్తే వర్షాలు రావు, రైతులకు కూడా పంటలు రావు. జగనన్న గెలిస్తేనే ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు, పేదవాళ్ళకు అందే పథకాలు. అది మద్యపాన నిషేధం అని చెప్పేసి అన్నారు కదా, అది ఎందుకు చేయలేకపోయారంటారు? మద్యపాన నిషేధము చేస్తున్నాడు. కొన్ని తీసేసినాడు, కాంట్రాక్ట్లో తీసేసినాడు. కొన్ని నడుస్తున్నాయి. ఒకటేసారి ఎగ్జామ్ను తీయాలంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా సమాధానం చెప్పలేడు కదా. త్వరలో అవి కూడా మెల్లమెల్లగా తీస్తాడు. ఏదో తాలూకాలో 1, తాలూకాకు 2 ఆ రకంగా ఏదో చేస్తాడు. ఆయన కూడా చేయాలి, మంచి పని కోసం చేయాలని ఆలోచిస్తున్నాడు తప్ప చెడు పని కోసం ఆలోచించి నేను ఇది సింగపూర్ని చేస్తాను, నేను కాపులకు ఏదో వాళ్ళ హక్కులు తెస్తాను, వాళ్ళకేమో కోట్ల రూపాయలు నేను ఇస్తానని అబద్ధాలు చెప్పే నాయకుడు ఆయన కాదు. ఆయన జరిగేటివి చెప్తాడు, జరిగేటివి చేస్తాడు. హ్యాట్రిక్ మనిషి, నెంబర్ 1 మనిషి. ఇవాళ ఎంతో బురద జల్లిరు ఆయన మీద, అవన్నీ మానుకున్నాడు. ఇవాళ నెంబర్ 1 మహానేత ఆయనకు తిరుగులేదు. జై జగన్, జై వైఎస్ఆర్.